మీనాక్షి నటరాజన్ అంశం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో కూడా ఒక ఉత్కంఠ కూడా కనిపిస్తూ ఉంది. నామినేషన్ తిరస్కరణ అనే అంశాన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా కుట్రగానే చూడాలి. ఎందుకంటే బీజేపీ పిఎల్ సంతోష్ ఏమన్నాడంటే, ముందు కాంగ్రెస్ పార్టీలో కోవట్ ఉన్నారు, ఆ కోవట్లను ముందు తేల్చుకోండి, కానీ తేల్చుకోకుండా మాపై ఆరోపణలు చేస్తారని కూడా మాట్లాడారు. ఒకందుకు మాత్రం నిజం కూడా స్వయంగా రాహుల్ గాంధీ గారు అన్నది. కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారా? ఈ కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్స్ ఉన్నారని కదా, వాళ్ళ పార్టీలో కూడా కోవర్ట్స్ ఉన్నారు. మాకు కూడా కొన్ని ఈసీ యాక్సెప్ట్ చేసింది, ముగ్గురు కూడా ఏకగ్రీవంగా బీజేపీ సంబంధించిన రాజ్యసభ సభ్యులుగా యాక్సెప్ట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఈడీలు ఉంటాయి, అన్ని కూడా కేంద్రం చేతిలో. స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారిని గాడ్సేతో చంపించారు. ఆ గాడ్సేని వీళ్ళు మొక్కుతారు. అమిత్ షా రీసెంట్గా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తాం అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. పొత్తుల అంశాన్ని పక్క పెట్టారు. ఏ వ్యూహంలో మాట్లాడుండొచ్చు? ఏ వ్యూహం అంటే ముందే ఈవీఎంలు సెట్టింగ్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసైతే. ఏది చేతకపోతే లాస్ట్కి 2 వెపన్స్, ఒకటి హిందూ హిందూ అనడం, లేకపోతే మత ఘర్షణలు చేయించడం. దీంతో వీళ్ళు గెలుస్తారు. ఆ బియ్యం ఇస్తున్నా చెప్పుకుంటున్నాడు సిగ్గు లేక. ఇంత లక్షల మందికి మేము బియ్యం ఇస్తున్నాం అంటే పేదరికంలో ఉన్నారు, నేను వేస్తున్నాను బియ్యం, మీరు తినండి, ఇంకేం అడగకండి. ఇది అనువు చేసిన గొప్పతనం. ఈ జరిగింది తప్పు జరిగింది కదా, నీట్ ఎగ్జామ్ జరిగింది కదా, దీనికి మీరే బాధ్యులు కదా అని అంటే వాళ్ళ మీద అత్యాచారాలు, రేపులు చేయించడమో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం అని ఒక ప్రచారం జరుగుతుంది. అది జరుగుతుందా? ఇప్పుడు ఆమె టీఎంసీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకున్న ఎంపీలను కాపాడుకోవాలంటే. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రివర్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పుష్పలీల గారు మనతో ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్తే. ఫస్ట్ మీనాక్షి నటరాజన్ అంశం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో కూడా ఒక ఉత్కంఠ కూడా కనిపిస్తూ ఉంది. నామినేషన్ తిరస్కరణ అనే అంశాన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా కుట్రగానే చూడాలి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా చాలా కుట్రతోని ఇప్పుడు రాజ్యాధికారాన్ని సంపాదిస్తూ ఉంది. దానికి ఎగ్జాంపుల్గా మీకు అనేకం ఉంది. మేము గెలిచిన స్థానాలు రాష్ట్రాల్లో చాలా వరకు గోవా కానీ ఏదైనా కూడా చూస్తే మేము గెలిచి వచ్చాము. మేము గవర్నర్ ముందు వెళ్ళి మేము ప్రజెంట్ చేయాలి, మా అధికారం కోసం అని వెళ్ళి అధికారం కోసం అని మేము ఎంతమంది ఎమ్మెల్యేలో ప్రజెంట్ చేయాలి. ఆ టైం లోపలనే అలా చాలా 2-3 రాష్ట్రాల లోపలనే వీళ్ళు వెళ్ళేసి వాళ్ళతో ముందే మాట్లాడేసుకొని వాళ్ళని కనీసం రిజైన్ చేయించకుండానే డైరెక్ట్గా వాళ్ళ పార్టీలోకి తీసుకోవడాలు, వాళ్ళని అధికారంలోకి వాళ్ళ పార్టీలో అంటే వాళ్ళు ఒకవేళ రాకపోతే కూడా ముందు వాళ్ళని భయపెట్టించో ఏదో రకంగా చేసేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అంటే గెలవడం చేతగాని దా దగ్గరేమో ఈ రకమైన కుట్ర చేస్తుంది. లేదు అంటే ప్రలోభాలు, అంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం అట్లాంటివి చేసిన సంఘటనలు. అందుకని మా ప్రియాంక గాంధీ గారు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా వరకు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు గమనించే ఉంటారు ప్రజలందరూ కూడా. ఎప్పుడైతే అవతల ఆపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు వాళ్ళ మీద ఎన్నో రకాల ఈడీ తన చేతిలోనే ఉంది, అన్ని రకాలుగా ఎవరైతే ప్రశ్నించే గొంతులన్నీ కూడా ఆపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాళ్ళ మీద కేసులు బనాయించడం. ఒకవేళ ఆ ప్రెజర్ని కనుక పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా సరెండర్ అయిపోయేటట్టుగా చేసుకోవడం. ఆ తర్వాత వాళ్ళని పార్టీలో అప్పటి వరకు ఉన్న అలిగేషన్స్ అన్ని కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసిన నిర్మా పౌడర్ వేస్తే ఎట్లాగ అయిపోతారో అట్లా అయిపోయినట్టు వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నారు. సో జనాలకి ఏంటంటే ఈ మోదీ అనగానే ఒక మ్యానిక్ లాగా అయిపోయారు. అంటే ప్రధానమంత్రి అనేవాళ్ళు గతంలో మనం చూసాము, నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చూసాము. ఆ తర్వాత 20 సంవత్సరాలు చేసిన కమ్యూనిస్టు లీడర్లు ప్రధానమంత్రులుగా లేకపోతే ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు చాలా మందిని చూసాము. వాళ్ళ పరిపాలనా విధానానికి ఈయన పరిపాలించే విధానానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈమె పాపం మేడం చాలా మంచిది, ఆమె క్రమశిక్షణగా నీతి, రాజకీయాల్లో నీతి ఉన్నవాళ్ళు కాదు, నీతి లేని వాళ్ళకే ఉంటుంది అవకాశం ఉంటారు. కానీ ఈవిడ ఏంటంటే ఎంత గాంధీయవాది అంటే అసలు థర్డ్ ఏసీలో వచ్చిన మనం చూసామేమో, కానీ జనరల్ దాంట్లో కూడా ఒక స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్న ఒక మహిళగా చాలా నిబద్ధతతో, చాలా సింపుల్సిటీతో గాంధీయవాదాన్ని ప్రచారం చేయడం కోసమని చాలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె చాలా కష్టపడింది. పార్టీ కోసం కూడా చాలా అదే లెవెల్లో కమిట్మెంట్తో వచ్చింది ఇన్ఛార్జ్గా. సో గతంలో ఏం జరిగిందో ఆమెకు ప్రమేయం లేకుండానే ఈమె మీద అలిగేషన్స్ పెట్టేయడమో లేకపోతే దాన్ని అనర్హతంగా చేయడానికి పెద్ద కుట్ర పన్నారు వీళ్ళు. ఎందుకంటే ఆ మధ్యప్రదేశ్ నుంచి ఈవిడ ఉన్నారు కాబట్టి అక్కడ మధ్యప్రదేశ్లో ఎప్పుడైతే తన పేరును అనౌన్స్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి కుట్ర జరిగిపోయి ఆ కుట్రలో భాగంగానే
అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ లెవెల్‌లో కానివ్వండి, లేకపోతే ఈమెకు ఉండవలసిన జనరల్‌గా అయితే ఏమవుతుందంటే అప్లికేషన్ కన్సిడర్ చేయకముందు అందులో ఏ ఫామ్‌లున్నాయి, ఏమేమి కావాలని చెక్ చేస్తారు. హ్మ్. ముందే చెప్తారు. ఇది మీరు పెట్టలేదు, ఇది పెట్టుకోండి అని చెప్తారు. హ్మ్. అలాగే పార్టీ పరంగా కూడా స్క్రూటనైజర్స్ చేసుకుంటాము. లీగల్‌గా పెట్టుకునే వాళ్ళని కూడా. అవన్నీ చేసినప్పుడు అక్కడ ఏమీ చెప్పకుండానే బ్లైండ్‌గా తీసేసుకొని అప్లికేషన్‌ని కన్సిడర్ చేయడం జరిగింది. లేకపోతే జనరల్‌గా ఆపుతారు. టైమ్ ఉంటుంది. 2 సెట్లు, 3 సెట్లు వేసే టైమ్ ఉంటుంది కాబట్టి ఆపుతారు. మరి ఇదంతా ప్లానింగ్‌గా ముందు నుంచే ఉంది కాబట్టి ఆమె మీద అసలు ఆ కేసు అనేది ఏదైతే ఉందో 2022లో జరిగిన కేసు ఈమెకి ఎలాంటి సంబంధం కూడా లేదు. అది కేసు కూడా కాదు. హ్మ్. కేస్ ఫైల్ కూడా చేయలేదు. దాన్ని ఒక కాజ్‌గా చూపిచ్చేసి ఇది పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఏవి కేసులు నాది మీద ఏం లేదని క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏది లేదు కాబట్టి ఈమె మీద కేసు ఉందని ప్రజలను కూడా మభ్యపెట్టేసి ఆమెని అనర్హత కిందగా గుర్తించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని కుట్ర అంటుంది. కానీ బీజేపీ సంబంధించిన నేతలు, కీలక నేతలైన బిఎల్ సంతోష్ అయితేంది, అలాగే మధ్యప్రదేశ్ మంత్రి ఒక 2, 3 అంశాలు మాట్లాడారు. ఏంటంటే ముందు తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నేతలే మాకు సమాచారం ఇచ్చారు అని కూడా మధ్యప్రదేశ్ సంబంధించిన మంత్రి అన్నాడు. ఇదే అది ఇంతకు ముందు సందర్భంలో చెప్పాను కదా! బిఎల్ సంతోష్ ఏమన్నాడంటే ముందు కాంగ్రెస్ పార్టీలో కోవట్ ఉన్నారు. ఆ కోవట్లను ముందు తేల్చుకోండి గానీ తేల్చుకోకుండా మాపై ఆరోపణలు చేస్తారని కూడా మాట్లాడారు. ఒకందుకు మాత్రం నిజం కూడా స్వయంగా రాహుల్ గాంధీ గారు అన్నది క్లిప్పింగ్స్ కూడా మీకు దొరుకుతాయి. హ్మ్. నిజంగా కూడా మా పార్టీలో కొంతమంది నిజంగానే కోవర్ట్స్ ఉన్నారనేది మాత్రం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అన్నది పార్టీలో కోవట్లు ఉన్నారా? ఉన్నారు. 100% ఉన్నారు. దానికి నేను కూడా రాహుల్ గాంధీ గారితో నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో ఈ క్రమశిక్షణతో ఉన్న పద్ధతిలో కాకుండా వాంటెడ్‌గా వీళ్ళు ఒక పకడ్బందీ వ్యూహంతోటి హ్మ్. వాళ్ళ మనుషులను మా పార్టీలోకి పంపించడం, పార్టీ చేంజ్ చేసుకోవడం, రాగానే వాళ్ళకి రాగానే అవకాశాలు మనవాళ్ళు ఇవ్వడము. దీన్ని చాకుగా తీసుకొని వీళ్ళు ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అక్కడ పంపించడం. పర్టిక్యులర్‌గా ఈమె ఎప్పుడైతే అనౌన్స్ అయ్యిందో హ్మ్. ఇక్కడ వాళ్ళే అక్కడ చేరవేశారని ఆయన అనడం అంటే ఆయన కూడా ఒక కోవట్టే వాళ్ళ పార్టీలో. హుహు. రేపొద్దున ఆయన మీద కూడా నమ్మకం లేదు ఎవరికి జనాలు. ఎందుకంటే అలాంటి కరెక్ట్ కాదన్నదాన్ని తీసుకొని సాకుగా చూపించిన దాని మీద కూడా నమ్మకం జనాలకి ఎంతవరకు ఉంటుంది? హ్మ్. అదేమి కేస్ కిందకే రాదు. హ్మ్. లీగల్‌గా చూసినా అది అసలు రిజెక్ట్‌కి కారణమే కానప్పుడు హ్మ్. సంతోష్ గారు అంటే ఒక రకంగా ఎలా పెట్టారంటే మా పార్టీలోనే కోవర్ట్స్ ముందు మీరు చెక్ చేసుకోండి. హ్మ్. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు. దాన్ని వదిలిపెట్టంలేండి. ఇప్పుడు మేము జరుగుతోంది నేషనల్ లెవెల్‌లో కూడా హ్మ్. చర్చ చేస్తున్నాము. పార్టీ లెవెల్‌లో కూడా ఏఐసీసీ కూడా చాలా సీరియస్‌గా ఉంది. నిజంగా కూడా ఇది ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా ఉందమ్మా. నేను నమ్ముతున్నాను. స్వయంగా నా అభిప్రాయం కూడా ఒక సీనియర్ నాయకురాలుగా చెప్తున్నాను. అసలు ఎలా వస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కాకుండా చేసేస్తున్నారు. హ్మ్. పార్టీని పట్టుకొని పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా వరకు కష్టపడిన వాళ్ళందరూ కూడా ఈరోజు అవకాశం వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడుతూ ఇప్పటికి ఎలాంటి అంటే పవర్ ఉన్న పార్టీగా వాళ్ళు ఫీల్ అవ్వటం లేదు. దానికి కారణం అనేకం. సో, ఇప్పుడు జరిగిన దాంట్లో మాత్రం కావాలని బీజేపీ ఎప్పటినుంచి వేసుకున్న కుట్రే. హ్మ్. ఈ కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్స్ ఉన్నారని కదా! వాళ్ళ పార్టీలో కూడా కోవర్ట్స్ ఉన్నారు. మాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరి. యుద్ధంలో ఉన్నవాళ్ళం కదా! కానీ కోవర్ట్స్ అనే దాని మాటను పార్టీలో రాహుల్ గాంధీ గారికి ఇన్ఫర్మేషన్ కొంత వచ్చింది కాబట్టే ఆయన అన్నారన్నది నేను చూశాను. 100% నిజంగా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది చాలా ఒక వరకు. సర్పంచ్ కావాలంటేనే ఆ సర్పంచ్ సంబంధించిన నామినేషన్ పత్రాలు చాలా జాగ్రత్తగా ఒక అడ్వకేట్‌తో చూయిస్తారు. అలాంటిది ఒక దేశంలో కీలకమైన రాజ్యసభ సీటు, అతిపెద్ద అదే. కాంగ్రెస్ పార్టీ. అదే. సమ్ మిస్టేక్ అయితే కాంగ్రెస్ అయింది. పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. అన్ని రకాలుగా టెక్నికాలిటీస్ దానికేంటంటే ఉంటాయి. ఇన్ని ఆ! ఎలక్షన్ అధికారి దగ్గర నుంచి అక్కడ ఉండే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక పకడ్బందీ వ్యూహంతోటి ఏసిన కుట్ర ఇది. హ్మ్. జనాలు ఇప్పటికైనా గమనించాలి. ఇప్పుడు ఆవిడ మీద తప్పులు అలిగేషన్స్ పెట్టడానికి అసలు ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు. హ్మ్. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఆవిడ. ఓకే. తర్వాత ఆవిడ రాకముందు జరిగిన సంఘటనలో అదొక కేసు కూడా అది కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు. హ్మ్. ఆ సెక్షన్స్ ఆ ప్రకారంగా ఆమె మీద కేసుగా నమోదైన సంఘటన కూడా ఎక్కడా లేదు. సో, దీన్ని ఒక సాకుగా చూపించేస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చేతిలో వేసినప్పుడు కూడా ఆ టైం అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీకి ఆ రోజు డిక్లేర్ చేయాల్సిన స్థానం ఉంటుంది. కాకపోతే ఫైట్ అనేది జరుగుతుంది. హ్మ్. మేమేం వదిలిపెట్టము. ఎందుకంటే మా న్యాయం కోసము అక్కడ ఉండే అధికారి లోపము వల్ల మాకు సరియైన సమాచారం ఇవ్వకుండా ఆ లాస్ట్ మూమెంట్‌లో మరి అందులో ఉన్న మేము ఏ రకమైన విధంగా అది మిస్‌యూజ్ చేయడమో, లేకపోతే ఏ రకంగా చేశారనేది అధికారంలో కేంద్రం వాళ్ళదే ఉంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలోనే ఉంది. హ్మ్. ఏదన్నా జరగడానికి సాహసం చేసే విధంగా బీజేపీ పార్టీ పనిచేస్తది. మీతో మాట్లాడుతున్న ఈ నిమిషానికి ఈసీ యాక్సెప్ట్ చేసింది. ముగ్గురిని కూడా ఏకగ్రీవంగా బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులుగా యాక్సెప్ట్ చేసింది. అదే కదా! అయినా కూడా మేము వదిలిపెట్టాము. హ్మ్. ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాల టర్మ్ లోపల ఓకే. మా ఫైట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మేము న్యాయంగా ఉన్నాము. మా మీద కేస్ అనేది కూడా అది తీసుకోవాల్సిన కేస్ కాదు. అది కన్సిడర్ చేయాల్సిన కేసు కాదు. దాని మీద ఎలక్షన్‌కి ఏమి నిరభ్యంతరమైన అభ్యంతరాలు పెట్టడానికి కూడా ఎలాంటిది కూడా ఇది ఎలిజిబిలిటీ కిందకి రాదు.
సో ఒక సాకుగా చూపించి వాంటెడ్గా చేసిన ఒక కుట్ర తప్ప ఇంకోటి లేదు. మరి కోవట్లు వాళ్ళు ఇచ్చినారా అనేది బీజేపీ వాడు మా పార్టీ గురించి మాట్లాడారంటే ఒకసారి మేము కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అవతల వాళ్ళు శత్రువులే మాకు. ఆ శత్రువు నుంచి ఆ మాట వచ్చిందంటే ఒకసారి మనం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్లైండ్గా కూడా వెళ్లకుండా పార్టీ ఏంటంటే పనిచేస్తూ వెళ్ళడం అనేది ఒకటి తెలుసు. ఎప్పుడు ఎలక్షన్ క్రైటీరియాగా పనిచేయం మేము. వాళ్ళు ఎలక్షన్ కోసమే పనిచేస్తారు వాళ్ళు. మేము అలా కాదు. ఇప్పుడు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారి త్యాగం కానీ, అక్కడ నుంచి నెహ్రూ గారు కానివ్వండి, లేకపోతే ఇందిరమ్మ కానివ్వండి, తర్వాత ఎవరైతే గాంధీ గారు బ్రిటిష్ వాణి సత్యాగ్రహంతో పంపించిన లెవెల్లో ఉన్న వాళ్ళని డివైడ్ అండ్ రూల్ పద్ధతిలో ఏ రకంగా అయితే వాళ్ళు చేసిపోయారో అదే సిద్ధాంతాన్ని వీళ్ళు పాటిస్తున్నారు. ఒక గాంధీ గారిని స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారిని గాడ్సేతో చంపించారు. ఆ గాడ్సేని వీళ్ళు మొక్కుతారు ఒక దేశభక్తుడిగా. అంటే వీళ్ళంతా ఎలాంటి కుట్రలతో వీళ్ళ మైండ్ ఉంది, వీళ్ళంతా దేశానికి దేశ భద్రతను లేకపోతే దేశాన్ని వీక్ చేయడానికి ఎన్నైనా చేస్తారు అనేది ఒకటి అర్థమైపోయింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఈడీలు ఉంటాయి, అన్ని కూడా కేంద్ర చేతిలో ఉంటాయి. ఎప్పుడు ఏదన్నా చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇది బీజేపీ కుట్రగానే మేము భావిస్తున్నాం. అలానే మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉంది. రేవంత్ రెడ్డి పైన ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే హోంమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డికి ఈ కేసు విషయాలు తెలుసు. ఇది ఈ మధ్య కాలంలో ఒకసారి మధ్యప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రిని కలిశారు. ఆ ఫోటోలు కూడా బీఆర్ఎస్ బయట పెడుతుంది. ఇటు బీజేపీ ఇటు మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర ఉంటుందా? ఒకటి లేమ్మా, అంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ముఖ్యమంత్రిగా మా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతో కలవడం అనేది పెద్ద మాదేం తప్పేం కాదు. ఎవరైనా కలుస్తారు. దాంట్లో కలవడానికి దీనికి సంబంధం లేదు. ఒకటి. రెండవది ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ఏ రకంగానైనా ఆయన ఆరోపణలు చేయాలా, ఆయనని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న దాంతో వాళ్ళ మైండ్ సెట్ పనిచేస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటి అని చెప్పారు. అసలు ఎక్కడైనా సిద్ధాంతాల పరంగా కూడా మేము కలవం. కానీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ అనేది ఎప్పుడు కలిసి పనిచేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ మినిస్టర్లుగా వచ్చిన వాళ్ళప్పుడు కూడా, మీరు కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మనం ఎప్పుడు చూసినా కూడా సెంట్రల్ మినిస్టర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ని మెచ్చుకొని వెళ్ళారు కానీ ఎప్పుడు అగెనిస్ట్ గా మాట్లాడలేదు. అంటే ఏంటి, ఎవరు అండర్స్టాండింగ్ ఉన్నదో అక్కడి నుంచి మనకు అర్థమైపోయింది. నేను కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను చాలా మంది ఆ విషయంలో పార్టీలో గొడవ పడిన వాళ్ళు ఉన్నారు. మీరేంటి సెంట్రల్ మినిస్టర్లు అంతా వచ్చేసి బీఆర్ఎస్ని మెచ్చుకుపోవడం ఏంది, అసలు అది తప్పు కదా అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నది. అది కావాలంటే మీరు పార్టీ ఆఫీస్లో వెళ్ళి వాళ్ళని ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ కూడా చేయండి. సో ఇవన్నీ జరిగినాయి. సో అందువల్ల వీళ్ళు మైండ్ సెట్ను ఏ రకంగా అంటే, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన మొదల నుంచి తెలంగాణ అనే క్రెడిబిలిటీ మాకు దక్కద్దన్న కుట్రతోటి పనిచేస్తూ అధికార దాహంతో ఇక్కడ తెలంగాణలో ఎలాగైనా రావాలనేది అమిత్ షా అండ్ మోదీ చేస్తున్న పెద్ద 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 మాస్టర్ మైండ్ అనమాట. అమిత్ షా రీసెంట్గా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తాం, అంటే జనసేనతోని టీడీపీతో సంబంధం లేకుండా ఇక నేరుగా పోటీ చేస్తాం, గెలుస్తామని ఒక కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. పొత్తుల అంశాన్ని పక్క పెట్టారు. ఏ వ్యూహంలో మాట్లాడుండొచ్చు? ఏ వ్యూహం అంటే ముందే ఈవీఎంలు సెట్టింగ్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఒక 1 year నుంచి వీళ్ళు మాస్టర్ స్కెచ్లు వేసేస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూడండి, ఈవీఎంల దాంతో గెలుస్తున్నామనే సాక్ష్యాలతోటి కోర్టులో చూపించిన ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ లెక్క పెట్టట్లేదు. ఎక్కడైతే వాళ్ళ బలం తక్కువ ఉందో అక్కడ ఈవీఎంలను ముందు ప్రజెంట్ చేయడము, ఆ తర్వాత వాటిని మార్చేయడము, అది ఎవరికి అనుకోలేని రహస్యం అయిపోయింది. సో వాళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా 100% జరుగుతుంది. అందువల్ల గెలుస్తున్నారు తప్ప అసలు ఓటేని వాళ్ళు, నా ఓటు నేను వేయలేదు, ఎలా గెలుస్తున్నారు వాళ్ళు, నా ఓటే లేదు అని అనుకుని ఎస్ఐఆర్లో అసలు ఓట్లే లేకుండా తీసేసిన వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళు వేసేసుకొని పోలేని ఓట్ల సంఖ్య చూసాం మనం. సో అంటే వీళ్ళు అధికారం కోసం అంత కాన్ఫిడెంట్గా అమిత్ షా చెప్తున్నాడు అంటే, ఈ అమిత్ షా అనే వాడికి ఎంతసేపు అధికారం ఆకాంక్షనే. ఈ భారతదేశాన్ని మొత్తం నాశనం చేసి అమెరికాకు అమ్మేయాలి అని ఇద్దరు కలిసిన కుట్రలోనే ఈ భారతదేశం ఈ రోజు మన చేతిలో లేకుండా మనవన్నీ కూడా ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే వీళ్ళకి ఎలక్షన్ వాళ్ళ తప్ప ప్రజలకు సంబంధించిన ధరల విషయంలో కానీ, పెట్రోల్ ఎల్పిజి విషయంలో కానీ, ఏ విషయంలో కానీ వాళ్ళిద్దరికి ప్రెస్ మీట్ పెట్టే సమయం ఉండదు. ఎంతసేపు ఎలక్షన్ క్రైటీరియా. అందువల్ల మాకేమిటో ఎంత కాన్ఫిడెన్స్గా మేము ఎలక్షన్ అనేది, అసలు రాజకీయాల్లో ఎలక్షన్ గెలవాలనేది ఎట్లా గెలిచామా, ఏందా, మోసం చేసామని కూడా జనాలు కూడా చూడాలి. కొంచెం పందా మార్చుకోవాలి. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. అసలు పొలిటికల్ స్ట్రాటజీ ఉండే వాళ్ళు ఇక్కడ తక్కువ అయిపోయారు మా దగ్గర. ఎంతసేపు పని చేయాలి, మంచి పని చేయాలి అనేది ఉండేది కాంగ్రెస్ వాళ్ళ క్యాడర్ పని తీరు కూడా అలాగే ఉంటది. ఎప్పుడు పబ్లిసిటీ తీసుకోరు మనం. వాళ్ళు ఏంది చేసేది పావుల పని, కానీ బారాన పబ్లిసిటీకి పెట్టుకొని మోదీ పోస్టర్లు భారతదేశం అంతే కాదు ఇంటర్నేషనల్ కూడా పబ్లిసిటీ చేసుకున్నాం. మేము ఇండియాలో ఇంతవరకు కూడా ఇంత పాత పార్టీ అయినా, ఇన్నేళ్ళ అనుభవం ఉన్నా కూడా
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్న ఏమంటారు మనకు నాగార్జున సాగర్ గాని, పెద్ద పెద్దవి మనం చేసిన పనులు కూడా మనం ప్రమోట్ చేసుకోలేకపోతున్నాం. వాళ్ళు ఏమి చేయను అంటే దుర్బుద్ధితో ఒక ఇంటెన్షన్‌తో వచ్చిన వాళ్ళు కాబట్టి, ఒక స్ట్రాటజిక్ కుట్రతో గెలవాలన్న దాని వాళ్ళకంతా వాళ్ళకి బాగా మాస్టర్ గేమ్స్‌లో ఉన్నారు. ఇప్పటికన్నా కొంచెం స్ట్రాటజికల్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకెవరికో తెచ్చుకోని అవసరం. అందుకే రేవంత్ రెడ్డి గారు చాలా అంటారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అవసరం లేదండి. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం కార్యకర్తలు ఓకే. అపోజిషన్‌లో ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడారు, హ్మ్. అవి వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆ గ్రామంలో వచ్చినప్పుడు వాళ్ళని వెలివేయాలి. ఓకే. కానీ అది జరగట్లేదు. హ్మ్. ఏమవుతుంది వీళ్ళు బ్లైండ్‌గా వస్తున్నారు. నిన్నటి దాకా వాడితో గొడవ పడ్డవాళ్ళు, అపోజిషన్ పార్టీతో గొడవలు పడ్డారు. వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారు టైమింగ్‌లో పార్టీలకు వచ్చేస్తున్నారు. ఓకే. రాగానే శత్రువులకు అధికారాలు ఇవ్వడం అయిపోతుంది. ఓకే. నిన్నటితో వాడితో గొడవ పడ్డాడు. ఆడు గ్రామంలో వాడు ఎలా పనిచేస్తాడు? అవును. ఇలాంటివన్నీ చాలా మదన పడే అంశాలు చాలా అయిపోయినాయి. హుహు. నేనైతే నిజంగా కూడా చెప్తున్నాను. పార్టీ లెవెల్‌లో ఉన్న సీనియర్ కార్యకర్తల అభిప్రాయాలకు వాళ్ళు చేసే పని విధానానికి ఇప్పుడొచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉంది. ఓకే. ఇన్‌స్టంట్‌గా పవర్‌లోకి వచ్చేస్తున్నారు. సో, అది కాదు కదా! ఎప్పుడైతే బీజేపీ వాడు ఏ స్ట్రాటజికల్‌గా అయితే ఈవీఎంలు మెయింటైన్ దగ్గర నుంచి గానియండి, లేకపోతే వాడు చేసే వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా ఎందుకు గెలుస్తున్నాడు? అంటే ఏంటి ఒక పకడ్బందీ వ్యూహంతోటి అక్కడుండే నియోజకవర్గం వాళ్ళనందరినీ కూడా లాస్ట్ మొమెంట్‌కి వచ్చేయడం. ఏదో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్ ముందు వచ్చి ఒక స్ట్రాటజీ చేసేసి ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో అదే చేశారు. బీహార్‌లో ఏం చేశారు 10,000 రూపాయలు మహిళల అకౌంట్‌లలో వేసేసాడు. ఓకే. ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్‌లో ఏం చేశాడు అసలు సాకుగా చూపించాడు. ఏమని ఆమె మమతా మేడం ఏం చేశారు అక్కడ కాంపౌండ్ వాల్ కట్టకుండా మొత్తం అంతా ఉగ్రవాదులు అందరూ కూడా జ్వరపరిచేటట్టుగా ఆ బార్డర్ కట్టలేకుండా ఆమె మాకు పర్మిషన్ ఇవ్వలేదు మేము రిక్వెస్ట్ చేస్తాం. మరి ఆమె నువ్వు పెట్టావు అని అంటున్నావు కదా! మరి పెహల్గాం సంఘటనకి సమాధానం చెప్పవేంటి? ఎలా వచ్చారు? ఈ భారతదేశానికి ఇతరులు ఎందుకు చొరబడుతున్నారు? ఇన్ని సంఘటనలు ఎందుకైతున్నాయి? దానికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు మీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. కానీ దాన్ని బాగా ప్రమోట్ చేసుకొని, పబ్లిసిటీ చేసుకొని అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి తిష్ట వేసుకున్న ఆమెను ఓడగొట్టలేకుండా మొన్న పకడ్బందీ స్కెచ్ తోటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. అధికారంలో వచ్చారు. కానీ డెవలప్మెంట్ అంటున్నారు. ఏం డెవలప్మెంట్ చేయగలరు? ఏ డెవలప్మెంట్ వాళ్ళు చేయరండి. కానీ ఏం చేయనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఇది చేస్తుంది అసలు సరిగా చేయట్లేదు తీసుకెళ్ళొచ్చు కదా. ఏమ్మా ఇన్నాళ్ళ నుంచి రాహుల్ గాంధీ గారు మొత్తం భారతదేశం అంతా మీ ఓటు మీరు చూసుకోండి అమ్మా అంటే వ్యక్తిగతంగా చూసినావా రాహుల్ గాంధీ గారు చేసింది ఆయన కూడా అదేం లేదు మేము గెలిచిపోతున్నాం. అసలు నువ్వు మిషన్లతోటే దొంగతనం చేస్తున్నావే. అసలు ఈ భారతదేశంలో ఈవీఎంలు వాడుతున్నారు. అదే విదేశాల్లో డెవలప్డ్ అయిన కంట్రీలో ఈవీఎంలు లేవు. అక్కడ రిజెక్ట్ చేసిన దాన్ని ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నారు అంటే ఎంత పకడ్బందీగా దాన్ని ముందే సెట్టింగ్లు చేసేసి పెట్టేసుకుంటున్నారు. అందువల్ల గెలుస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంగా అసలు నిరంకుశమైన పరిపాలన నియంత పరిపాలన జరుగుతూ ఉంది. అసలు నీకంటూ ఏమి హక్కు లేవు. నీ ప్రాథమిక హక్కులు లేవు, నీకు స్వాతంత్రం లేవు, స్వేచ్ఛా వాయువులు లేవు, ఏదీ లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా మనం బతుకుతున్నామా లేదా అని చెక్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడిన ప్రతిపక్షాలని వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడము, లేదా కేసుల్లో పెట్టించడము, లేకపోతే వాళ్ళ మీద అటాకులు చేయించడం, ఏది చేతకపోతే లాస్ట్కి 2 వెపన్స్, ఒకటి హిందూ అనడం, లేకపోతే మత ఘర్షణలు చేయించడం. దీంతో వీళ్ళు గెలుస్తున్నారు. ఈ 3 స్ట్రాటజీలు చాలా బాగా వర్కౌట్ చేసుకుంటూ పేద ప్రజల పక్షాన ఉన్న వాళ్ళ ఇప్పుడు రైతులకు జై జవాన్ జై కిసాన్ వాళ్ళకి ఏమి చేయలేదు. నిరుద్యోగ యువతకు 2 కోట్లు ఇస్తానడం మోదీ. ఇది 3వసారి ఎన్ని ఇచ్చాడు? కానీ జనాలను అడుగుదామంటే ఎవరిని అడగనీయకుండా ఎవరిని వాడిని అక్కడ జైలు పాలు చేస్తున్నాడు. అందుకే కదా ఈ మధ్యలో కాక్రోచ్ పార్టీ వచ్చింది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్కి బాధ్యులు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కాదు కదా, ఇప్పటికి గతంలో కూడా జరిగింది. నేనైతే నా డిమాండ్ ఏమంటున్నా అసలు నీట్ ఎగ్జామ్ తీసేసేయాలి. తమిళనాడు వాళ్ళు వద్దన్నారు. వాళ్ళ మీద కూడా ఏం చేశాడు భాషను ప్రయోగించి హిందీని భారతదేశం అంతా హిందీ భాషను పెట్టేసి రుద్దుదామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అలాగే నీట్ ఎగ్జామ్ వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? ఏ రాష్ట్రంలో ఉన్న పోస్టులు ఆ రాష్ట్రాలు ఇదివరకు కండక్ట్ చేసేవి. అక్కడ ఉండే వాళ్ళకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు అక్కడే స్థానికంగా ఉండి ఉద్యోగాలు తీసుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిరుద్యోగులను డిసప్పాయింట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ అనేది ఒకటి కండక్ట్ చేసి అక్కడ కోచింగ్ సెంటర్లను బతికించడానికి, పిల్లల ఉసురు తీసుకోవడానికి. పోనీ చక్కగా నిర్వహిస్తున్నారా అంటే దాని ఓ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం, అది లీకేజ్ చేయడం, పిల్లలు వాళ్ళకి ఏజ్ బార్ అయిపోవడం, వాళ్ళు నిరుద్యోగ సమస్యతోటి సతమతమైపోయి ఉరులేసుకొని చచ్చిపోవడాలన్నది. మోదీకి ఇవన్నీ పట్టవే. సో ఇవన్నీ కూడా వ్యవస్థ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్తున్నా అధికార బలంతో అహంకారంతో ఇప్పటి వరకు కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నమైపోతున్నా కూడా మరో నేపాలో మరో బంగ్లాదేశో
జరగబోతుంది ఇప్పుడు మన దేశంలో. అంటే ఒక 10 రోజులు టైం ఇచ్చారు ఆ పిల్లలు. ఇప్పటికి కూడా రాజీనామా చేయించలేదు. రైతుల మీద బుల్డోజర్ తగ్గించాడు ఒక మంత్రిగా ఉన్నవాడి మీద. అతన్ని రాజీనామా చేయించలేదు. మహిళల విషయంలో ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ విషయంలో జరిగినప్పుడు అమ్మాయిలను వేధిస్తున్నాడని చైర్మన్ సంబంధించిన వ్యక్తిని అతన్ని రాజీనామా చేయించలేదు. అలాగే ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయి ఇన్నిటికి కూడా మణిపూర్ సంఘటన మీద ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అలాగే బంగ్లాదేశ్ ఆమెను తీసుకొచ్చి మన దేశంలో షెల్టర్ ఇప్పించాడు. ఏం సంబంధం? కాందిశీకులు వస్తున్నారు. కాందిశీకులు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎవరితో వస్తున్నారు? అంటే ఏంటి, ఇన్నాళ్ళు నువ్వు గమ్మున ఉండి ఇప్పుడు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఈ భారతదేశంలో ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు పెంచడానికి నువ్వే కారణం. మళ్ళీ వాళ్ళని మేము అంతమంది ఇచ్చాము, ఇది మాది గ్రేట్నెస్ అని చెప్పుకుంటున్నావే. కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేనప్పుడు పేదవాడికి ఏం కావాలా, మాకు రోటీ కపడా అవును మకాలి, ఇవి 3 అందట్లేదు మనకి. అప్పుడు ఏముంటుండే, నక్సలైట్ వ్యవస్థ అనేది ఒక నడిచింది. పేదవాడు మన తరఫున వాళ్ళు పనిచేసేవాడు. ఇప్పుడు అది మొత్తానికి నిర్మూలించాడు. దాని వెనకాల కుట్ర ఏంటంటే, ఈ దేశంలో ఉన్న వనరులు, మైన్స్, పెద్ద పెద్ద ఆరావళి పర్వతాలను మొత్తంలో మొన్న అబ్బాయిని చంపించారు కదా నక్సలైట్ అబ్బాయి, పేరు ఏం పేరు, ఛత్తీస్గఢ్లో చంపేశారు. అలాంటి వాళ్ళని ఎందుకు చంపారు అంటే నక్సలైట్ అనే పేరుతో నక్సలైట్ని అంతమించారు. కానీ ఏవైతే మన దేశంలో ఉన్న భగవంతుడు ఇచ్చిన మన సంపద అవి దోచుకోవడానికే వీళ్ళు చేసి వాళ్ళకి అదాని అంబానికి అమ్మించడానికి చేసిన కుట్రలు ఇవి. ఇది ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఎలక్షన్ పెట్టాలి, అన్ని ఒక ప్రధానమంత్రి ఉండి 20 సార్లు పోతాడా అసలు సిగ్గు చేయటండి నిజంగా. అంత క్యాంపెయినింగ్ అవసరం. నువ్వు అంత మంచిగా చేసేవాడు అయితే నువ్వు ఎందుకు వెళ్ళాలి అన్నిసార్లు? రాజకీయాలు చూడాలి, ఎన్నికలు చూడాలి కదా. ఎన్నికల్లో ప్రధానమంత్రికి ఒక నియోజకవర్గమో లేకపోతే ఒక రాష్ట్రం మీద అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా. దానికి తప్ప నువ్వు ఇచ్చిన వాగ్దానాల విషయంలో కానీ లేదా జనాలకు జరుగుతున్న నష్టాల విషయంలో కానీ నువ్వు ఎందుకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయవు? దాని మీద ఎందుకు మాట్లాడు? పొద్దున్న లేస్తే ప్రసార సాధనాలైన, అంతకుముందు ప్రసార భారతి ఉండేది, రేడియోలో బేటీ పడావో బేటీ బచావో, ఎన్ని వేల కోట్లండి. ఈ రోజు అన్నమో రామచంద్రాన్ని రైతులు చచ్చిపోతుంటే ఒక్కరోజు ఖర్చు, మోదీ తినే ఫుడ్ ఖర్చు ఎంత కాస్ట్లీ తెలుసా మీకు? ఒకసారి రీల్స్లో వస్తున్నాయి, యూట్యూబ్స్లో వస్తున్నాయి, జనరల్గా సోషల్ మీడియాలో వస్తుంది. ఆయన తినే మష్రూమ్స్ ఏ కాస్ట్లీ, ఆయన తినే తిండి ఎంత కాస్ట్లీ. కానీ పేదవాడికి పట్టడం, వాడికి ఎంఎస్పి రేటు ప్రకారం ఇవ్వడానికి లేదు. ఇప్పటి వరకు కూడా ఆ బియ్యం ఇస్తున్నాను చెప్పుకుంటున్నాడు సిగ్గు లేక. ఇంత లక్షల మందికి మేము బియ్యం ఇస్తున్నాం అంటే పేదరికంలో ఉన్నారు, నేను వేస్తున్నాను బియ్యం, మీరు తినండి, ఇంకేం అడగకండి. ఇది నువ్వు చేసిన గొప్పతనం. సో ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా కూడా మేధావులు అనేవాళ్ళు కూడా వాళ్ళంతా ఏమైందంటే మందబూతులు అయిపోయారు. ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఎందుకులే నాకు వచ్చింది అని ఊరుకోవడం వల్ల ఈరోజు రూపాయి విలువ 0 అయిపోయింది. ఈరోజు మనము బంగారం కొనుక్కోలేము. బంగారాన్ని కుదువ పెడతాడంట డైరెక్ట్గా. ఆయన లోన్లు తీసుకొని అదాని అంబానికి ప్రాజెక్టులకి ఇస్తాడంట. ఇది ఎవడన్నా ఎత్తి గలమెత్తితే వాళ్ళ ఫ్యామిలీని భయపెట్టించడం, వాళ్ళని భయపెట్టించడం. ఈ తప్పు జరిగింది కదా, నీట్ ఎగ్జామ్ జరిగింది కదా, దీనికి మీరే బాధ్యులు కదా అని అంటే వాళ్ళ మీద అత్యాచారాలు, రేపులు చేయించడమో లేకపోతే ఏదైనా కేసుల మీద వాళ్ళని పిల్లోడిని చంపించడాలో ఏదో ఒకటి చేయించి అలజడి చేయించేసి అశాంతిని రేపించే పరిస్థితిని తీసుకొస్తున్నారు. త్వరలో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉంది, దాంట్లో ఉత్తరాఖండ్ ఉంది, గోవా ఉంది, ఇంకా 2 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత ప్రియాంక గాంధీకి బాధ్యతలు ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ప్రియాంక గాంధీకి బాధ్యతలు ఇస్తే ప్రభావం ఉంటుందా? అలాగే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో లేకుండా బలపడే అవకాశం ఉందా? అంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారిని తక్కువ చేయడం అని కాదు, లేదా ప్రియాంక గాంధీ వల్ల జరుగుతుందని కాదు. మొత్తానికి ఒక స్ట్రాంగ్ ఉన్న ఒక శత్రువుని ఎదుర్కోవాలంటే ఒకటి మనం అలయన్స్ పార్టీలోనే యూనిటీ ఉండాలి, మనలో ఐక్యం ఉండాలి. ఏవైతే కలిసి ఒక సంయుక్తంగా పోరాడాలి, ఒక శత్రువును ఎదుర్కోవాలనే దాంట్లో మాలో యూనిటీ. అప్పుడప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా 5 రాష్ట్రాలు వెళ్ళినప్పుడల్లా మాకు సీటు గొడవల్లో అక్కడ తగ్గిపోవడం జరుగుతుంది. అట్లా మేమేం చేస్తున్నామంటే మేము పోటీ చేసే ఇది ఉన్నా కూడా మేము ఫుల్ స్థానాల్లో మేము పోటీ చేయకపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం కలిసి అలయన్స్లో పనిచేస్తున్నప్పుడు మనమే తగ్గుదాము అని కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో చాలా తగ్గడం జరిగింది. అయినప్పుడు కూడా రిజల్ట్ రాకముందు నుంచే వాళ్ళని క్యాండిడేట్ని ముందు నుంచే మాట్లాడేసుకున్న అమిత్ షా, మీరు గెలవండి తర్వాత నా దగ్గర రండి అని అలా మాట్లాడుకొని వాళ్ళందరినీ కొంతకాలం వరకు. ఇప్పుడు చూడండి మమతా గారిని దగ్గర నుంచి ఒక 7-8 మందిని ఎంపీలను లాగేసుకుంటున్నాడు. అలాగే రాఘవ్ చెడ్డా అనే వ్యక్తిని ఆ పార్టీలో ఉన్నవాడిని ముందే ప్రిపేర్ చేసి హైప్ క్రియేట్ చేసేసి ఆ తర్వాత వాడిని ముందే ప్రిపేర్ చేసి పంపించి ఆ తర్వాత వాడికి 7-8 మందిని తీసుకొని పోయి
బీజేపీలో. ఎందుకు? మెజారిటీ గవర్నమెంట్ కాదు ఇప్పుడు మోదీది. అప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడు మెజారిటీ ఉన్నాడు. ఇప్పుడు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మెజారిటీ లేని గవర్నమెంట్. కాబట్టి చెప్పనించుక ఛాతీ అని అనేవాడు సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ 700, 800లో ఎవరికి కోపం వచ్చినా ఇప్పుడు జరిగిపోతే పవర్ పోతుందన్న సిచ్యువేషన్ నుంచి రాఘవ్ చెడ్డాన్ని ప్రిపేర్ చేసి ఆ మెజారిటీని కాపాడుకొని ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు ఇలా స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటున్నాడు తప్ప వాళ్ళు పార్టీని రిజైన్ చేసి గెలిచిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఏదైతే పార్టీ మారంగానే మళ్ళీ ఎలక్షన్లు నిర్వహించాలనే చట్ట ప్రకారంగా మనకు తీసుకున్న దాన్ని కూడా ఎవరు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ప్రియాంక గాంధీ గారి లీడర్షిప్ లో ఇందిరమ్మని చూసుకుంటారు చాలా మంది. ఇందిరాగాంధీ మాట్లాడినట్టే అనిపిస్తుంది అంటారు. అలాగే మనకి అవన్నీ కూడా ఎందుకంటే అది వారసత్వంగా ఆమెకు వచ్చిన టాలెంటే అనుకోండి. అమ్మాయి మాట్లాడే మాటలే అనుకుంటే పంచింగ్ డైలాగ్ లాంటి పార్లమెంట్ లో ఆమె పనిచేస్తున్న ఇప్పుడు నవ్వలేని అమిత్ షా మోడీ కూడా నవ్విరండి. అంటే అమ్మాయిలో వాళ్ళ నానమ్మవన్నీ ఉన్నాయి. ఒకటి రాహుల్ గాంధీ గారు ఏంటంటే నెమ్మదిగా చాలా మెల్లగా తన సాత్విక సత్యాగ్రహ మార్గం లోపల వెళ్తా ఉన్నారు. కానీ రాజకీయంలో అప్పుడప్పుడు మార్పులు చేర్పులు ఉండాల్సిందే. అలానే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వీళ్ళు ఎంత అన్నా కూడా భారతదేశంలో ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత హైప్ పెరిగింది ఆయనకి. అంతకుముందు పప్పు అన్నాడు, మీ పప్పులు ఉడకనియ్యాడు. అమిత్ షా మోడీ చేసినట్టు ఎవరికి వాళ్ళే వీళ్ళు కూడా వికేంద్రీకరణ కావాలి. అలాగే పదవులు అనేది ఇంకా మనకేమైతే రాలేదు. అలాగే ఒకవేళ అనుకున్న అమిత్ షా కుట్రలని కానీ తర్వాత ప్రజల్లోకి వెళ్ళి మహిళల సంఖ్య 50% ఉన్నాం కాబట్టి మొన్న కులగణన జరిగింది మన రాష్ట్రంలో. అలాగే పాపులేషన్ కూడా చేయడం జరిగింది. మనకి ఇప్పుడు మహిళా బిల్లు పాస్ కావాలన్నా లేతే మళ్ళీ ఏదైతే బిల్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి ఏదో 2 బిల్లులు ప్రవేశపెట్టుకుందాం అనుకున్న నల్ల చట్టాలు అలాంటి వాటికి కూడా మనం వాటిని ఆపగలిగే శక్తిగా మారాలంటే మనం కొంచెం మన పందా మార్చుకోవాలనేది నా రిక్వెస్ట్ మా పార్టీకి. ఎందుకంటే సేమ్ ఒకే మూసలో వస్తున్నట్టు కుదరదు. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. అలాగే మనకు జరిగిన దానికి మనం గనక చెప్తే ఈ చట్టం లోపల ఇప్పుడు వీళ్ళు చేయబోయే కుట్రలో భాగంగా తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. ఒకటి ఏంటిదంటే వాళ్ళు డీలిమిటేషన్ అనే చట్టం కనుక తీసుకొని వస్తే ఏవైతే మనకున్న సంఖ్యాపరంగా మనకు నష్టం జరుగుతుంది. మళ్ళీ నార్త్ లో ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ఎంపీలు పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనకు నార్త్ లో వచ్చిన దాని మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి అక్కడి నుంచి పవర్ ను కొడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉన్న వాటిలో కూడా రాష్ట్రాలని వాళ్ళకి ఎంపీలు తగ్గించేసి వాళ్ళు హైయెస్ట్ నార్త్ లో పెంచుకోవాలని ఒక స్ట్రాటజీలో ఉన్నారు. అందుకని అది గ్రహించే మనం ఆ బిల్లును ఆపించడం జరిగింది. ప్రజల అభిప్రాయాలు కూడా దానికి సూట్ అయింది. మొన్న ఆపాము. కానీ మళ్ళీ మెజారిటీ లేదు కాబట్టి ఆగిపోయిందన్న వంక వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు రాఘవ్ చెడ్డాను 8 మంది తీసుకున్నాడు. అలాగే నితీష్ గారిని మొన్న ఆయనకి ఇష్టం లేకుండా ఫోర్సబుల్ గా ఆయన తీసుకుపోయి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. కానీ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఒకటి 10,000 ఎప్పుడైతే బీహార్లో వేసేసి మహిళా ఓట్లను క్యాప్చర్ చేశాడో అదే విధంగా మహిళలను కూడా ఇప్పుడు పార్టీ ఓన్ చేసుకోవాలి మా పార్టీ కూడా. ఎందుకంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీల సంఖ్య ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా ఓట్లు వాళ్ళు వేసే సత్తా ఉన్నా కూడా వాళ్ళకి ఈవీఎం గోటాల విషయంలో దగ్గర నుంచి కానివ్వండి ప్రతిదీ కూడా జాగ్రత్తతో అంటే యాక్సెప్టెన్స్ ఒక ఆధార్ కార్డు చూపించినా లేకపోతే ఏదైనా ఒక ఎవిడెన్స్ చూపిస్తే ఓట్లు వేసుకోవడానికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించాలి. కానీ అవన్నీ ఏమీ చెప్పకుండా కొన్ని లక్షల మందిని బతికుండగానే ఓట్లు వేయకుండా చేసేసారు ఇది వరకు. ఇప్పుడు రాబోయే 5 ఎలక్షన్లు కూడా ముందు నుంచే మేము రెడీ అయిపోయి పాపులేషన్ పరంగా ఉన్నా కానీ లేదా కుల పరంగా కానీ తీసుకున్న తర్వాతనే చేయమని చెప్పి మేము ఆపుతున్నాం. చూద్దాం అది కూడా నాకు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న వాటికి పాపులేషన్ చేయడం అనేది కౌంటింగ్ చేయడం అనేది ఈ రాష్ట్రంలో మనం చేసాం. కులగణన కూడా మనమే చేస్తున్నాం తెలంగాణలో. సో రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇండిపెండెన్స్ అయ్యి ఇప్పటి వరకు కూడా కాలేదు. సో దీన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్తే నాయకత్వాలు పంచుకోవాలి, వికేంద్రీకరణ చేసుకోవాలి. నువ్వు అన్నట్టుగా కొంత పార్ట్ మహిళల ఓటు బ్యాంక్ మీద సో ప్రియాంక గాంధీ గారు, అలాగే పేద ప్రజల పక్షాన రాహుల్ గాంధీ గారు, అట్లా అందరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎవరి టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవ్వాలి. అంతేగాని మంచి జరిగితే వాళ్ళ పేరు ఓడిపోతే మన పేరు అన్నట్టు కాకుండా ఒక స్ట్రాంగ్ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే అన్ని రకాల కుయుక్తులు మనం కూడా చేయాలి. ఒక వార్త వస్తుంది టీఎంసీ సంబంధించింది. టీఎంసీ ఒకప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్న తర్వాత ఈ రోజు మొన్న ఓటమి తర్వాత అత్యంత సంక్షోభంలో ఉంది తృణమూల్ కాంగ్రెస్. లేటెస్ట్ గా అందుతున్న వార్త ప్రకారం కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం అని ఒక ప్రచారం జరుగుతుంది. అది జరుగుతుందా? జరిగితే మంచిది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంత పవర్ లో 2 సార్లు 3వ సారి కూడా గెలిచిన తర్వాత ఆవిడ కొంచెం
సపోర్టింగ్ ఉండకుండా లాస్ట్ మూమెంట్ లో మనకు విభేదించడం జరిగింది. అట్లా మధ్య లాస్ట్ మూమెంట్ లో విడిపోవడం వల్లనే వాళ్ళు గెలిచినామనేది ఒక అభిప్రాయం అయితే మాకుంది. సో ఇప్పుడు ఆమె టీఎంసీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకున్న ఎంపీలను కాపాడుకోవాలంటే స్ట్రాంగ్ ఒక కూటమి అవసరం. దానికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆఫర్ ఇచ్చారు. మేబీ కలుస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చిన. మరి ఇది మొత్తంగా పుష్పలీల గారు, మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. మొత్తానికి దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామం మీద వారి విశ్లేషణ అయితే చెప్పారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ.